అదే గతంలో మన కిబోలో మీకు గుర్తుండే ఉంటుంది. ఇండియా దాటితే రిజిస్ట్రేషన్ వేరే దేశానికి వెళ్ళేది కాదు. ఇప్పుడు అలా కాకుండా కేయూసీని కింగ్స్ ఆఫ్ యూజర్స్ కలెక్షన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో దాన్ని డిజైన్ చేశారు. అంటే వేరే దేశానికి మీరు రిఫరల్ ఇస్తే ఒక ఈ కేయూసీ పర్సను ఆ దేశపు ఈ కంట్రీని అడుగుతుంది, ఆ కంట్రీ కుదురుతుంది, ఆ కరెన్సీ అంతా ఆ కంట్రీ కరెన్సీ పెట్టుబడి, ఆ కంట్రీ ఫోన్ నెంబర్ తీసుకుంటుంది, ఆ కంట్రీ దానికి ఐడెంటిటీ కార్డు తీసుకుంటుంది. అంటే ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి వెళ్ళవచ్చు, ఏ దేశం కరెన్సీ పెట్టుబడి అవుతుంది, ఏ దేశ కరెన్సీ అక్కడ మీరు రిఫరల్ ఇచ్చారు, కాంబోడియాకి రిఫరల్ ఇచ్చారు, అక్కడ కరెన్సీ మారుతుంది, అక్కడ మీ వచ్చిన రిఫర్ ద్వారా వచ్చిన కమిషన్ ఇండియన్ కరెన్సీకి మారి మీ అకౌంట్కి వచ్చింది. రష్యా వాళ్ళు మన ఇండియాలో ఉన్న దానికి రిఫరల్ ఇచ్చారు. మన ఇండియాలో జరిగేటువంటి మొత్తం మన కేసులు జరిగేటువంటి యూటీజెడ్ సర్వీసుల్లో వచ్చిన కమిషన్ ఇండియన్ కరెన్సీ నుంచి రష్యన్ కరెన్సీకి మారిపోతుంది. అంటే ప్రపంచం మొత్తం ఒకే ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి అన్ని కరెన్సీలు ఒకదానికి మార్పు చెంది ఎవరికి దాన్ని తీసుకున్నాగా దాని ఖరీదు ఏ దేశం చెల్లిలాగా దాన్ని తయారు చేయాలి.